నమస్కారం ప్రజలారా. బిఫోర్ స్టార్టింగ్ వీడియో మనం ఒక క్లారిఫికేషన్ కొద్దాం. ఈ వీడియో కాంగ్రెస్ గురించి అయినా బీజేపీ గురించి అయినా దేని గురించి కాదు, దిస్ ఇస్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గురించే ఉన్నా కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కొంతమంది ఉంటారు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు, వీడియో చార్జ్ చేయకుండా ముందే బీజేపీకి ఆపోజిట్ ఉందనగానే కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉంటారు. దట్స్ నాట్ ఎ మ్యాటర్. బికాస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ ప్రజల కోసం ఎప్పటికుండేది, ప్రజల కోసం పోరాడే పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కామెంట్స్ అవి ఎవరో వచ్చి ఎవరో మాట్లాడతారు, విల్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్ట్ టు కాంగ్రెస్ పార్టీ. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ దేశంలో ఒకవేళ ఇప్పుడు కనుక కాంగ్రెస్ రాకుండా బీజేపీ వస్తే, ఐ మీన్ ఇండియా అలయన్స్ రాకుండా ఇండియా అలయన్స్ వస్తే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ది లాస్ట్ ఎలక్షన్ ఇన్ దిస్ కంట్రీ. బికాస్ లాస్ట్ 10 years నుంచి మనం చూస్తున్నాం, వేరే పార్టీ ఒక స్టేట్ లో గెలిచిందంటే ఆ పార్టీకి ప్రజలు ఓటేశారని, ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలకు ఆ పార్టీ అవసరం ఉందని అర్థం. కానీ ఈ దేశంలో అలా నడుస్తలేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఒక పార్టీ ఒక స్టేట్ లో ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీని కూలగొట్టడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో అంత డబ్బు ఖర్చు పెడుతుంది, ఎంత వాళ్ళకి వేధించాలో అంత వేధిస్తుంది. ఇది కూడా వర్కౌట్ కాకపోతే వాళ్ళపైన కేసులు పెట్టరు. బేసిక్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ స్ట్రాటజీస్, ఒక క్యాండిడేట్ అడుగుతారు, ఒక 10 మంది క్యాండిడేట్ అడుగుతారు, మీరు మా పార్టీలోకి వస్తామంటే ఒక 10 కోట్లు ఇస్తాం, ఒక 50 కోట్లు ఇస్తాం, ఒక 100 కోట్లు ఇస్తాం. ఒక క్యాండిడేట్, కొంతమంది అమ్ముడు పోయే క్యాండిడేట్లు ఉంటారు, కొంతమంది అమ్ముడు పోని క్యాండిడేట్లు ఉంటారు. ఎవరైతే అమ్ముడు పోనికి రెడీ ఉండరు, దెన్ ది నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ పైన కేసులు ఉంటాయి, ఈడీ కేసులు, అన్ని కేసులు వచ్చేసి వాళ్ళ పైన ఉంటాయి. ఇది ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక సంస్థని, ఈడీ, సిబిఐ లాంటి సంస్థల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని కీళ్ళ బొమ్మల్లాగా వాళ్ళని ఆడిస్తూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి డిక్టేటర్షిప్ తేవడానికి మోడీ మొట్టమొదటి అడుగు ఈ 10 సంవత్సరాలు లేచేశాడు. అండ్ ఆఖరి అడుగు ఇంకొక 2 నెలల్లో ఆయన వేస్తాడా, ఆయన అడుగులు మనం ఆపుతామా అనేది మన చేతుల్లో ఉంటుంది. ది ఫస్ట్ థింగ్, ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే విధానం. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఎన్నుకుంటుంటే ఆపోజిషన్ లీడర్స్, అధికార పార్టీ లీడర్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు కలుసుకొని ఒక క్యాండిడేట్ కనుక మెజారిటీ ఓట్స్ అంటే 2 ఓటర్లు ఏ క్యాండిడేట్ అయితే వస్తాయో ఆ క్యాండిడేట్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా చేస్తుండే. బట్ ఇప్పుడు ఈ దేశంలో ఏమైందంటే, మిస్టర్ మోడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవసరం లేదు, మా ప్రభుత్వం నుంచి ఒక మినిస్టర్ వస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఎవరు ఉంటారు? మిస్టర్ మోడీ ఉంటాడు, ఒక మినిస్టర్, బీజేపీ మినిస్టర్ ఉంటాడు. సో అక్కడ ఏమైతుంది, బీజేపీ ఎవరికైతే ఎన్నిక చేయాలనుకుంటుందో అక్కడ ఆయన ఎన్నికై ఉంటాడు. అప్పుడు బీజేపీ పనిచేసే ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తారు. ఇక డెమోక్రసీ ఎక్కడ ఉంది? మొన్న ఒక దగ్గర లోకల్ మున్సిపల్ బోర్డు ఎలక్షన్స్ అయితే 35 సీట్స్ ఉన్న ఆ మున్సిపల్ బాడీలో 18 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 18 సీట్లు దాటితే వాళ్ళు ఆ పార్టీ అక్కడ ఇచ్చేయచ్చు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి 22 వచ్చాయి, ఆపోజిషన్స్ కి 13 వచ్చాయి. దెన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు, ఎలక్షన్ ఫేర్ గా జరగలేదు అని ఆ ఎలక్షన్ మొత్తాన్ని రద్దు చేసిన చరిత్ర మనం ఇప్పుడు భారతదేశంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ అపోజిషన్స్ ఒకవేళ గెలిస్తే ఆ ఎలక్షన్స్ రద్దు అయిపోతాయి, లేదంటే ఆ ఎలక్షన్స్ లో గెలిచిన క్యాండిడేట్స్ వీళ్ళ పార్టీలోకి వచ్చేస్తారు. ఇక్కడికేంచి ఇక్కడ ఓవరాల్ గా వాళ్ళ పార్టీని మాత్రమే ఫామ్ చేసుకొని చూస్తారు. అంటే ఇది ఒక ప్రజాస్వామ్యం నాశనం చేసి డిక్టేటర్షిప్ తేవడానికి మాత్రమే చూస్తారు తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంచుదాం, ప్రజల ఒపీనియన్ ని గౌరవించుదాం అనేది ఇక్కడ ఉండడు. అంటే మనం చూస్తున్నాం ఈ దేశంలో మొన్న పూణేలో ఈవీఎంలు మిస్ అయినాయి. ఈవీఎంలు ఏవైతే ఈవీఎంలు మనం ఓటింగ్ వేసే మిషన్లు ఉంటే ఓటింగ్ వేసే మిషన్లు మిస్ అయినాయి. అవి ఎక్కడ దొరికినాయి అంటే ఒక బీజేపీ క్యాండిడేట్ వెహికల్ లో దొరికినవి. కానీ ఆ బీజేపీ క్యాండిడేట్ వెహికల్ లో దొరికినప్పుడు కూడా, బీజేపీ క్యాండిడేట్ స్వయంగా అందులో ఉన్నప్పుడు కూడా అతనిపైన ఎలాంటి యాక్షన్ ఈసీ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈసీలు ఉన్నారో మొత్తం మోడీ కింద పనిచేసాడు, మోడీ మోచెట్ నీళ్ళు తాగే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఎవరైతే వాళ్ళు అపాయింట్ చేసిర్రు. అదే ఆపోజిషన్ పార్టీస్ కనుక ఒక చిన్న మిస్టేక్ చేసినా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. కానీ స్వయంగా ఈవీఎం మిస్ అయినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఏ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట్లాడితే ఏమో అని అనుకోవచ్చు, కానీ సీదా మిస్టర్ నరేంద్ర మోడీ 2014 కన్నా ముందు ఈ ఈవీఎం మిషన్లను తప్పు పట్టాడు. ఈవీఎం మిషన్ల వల్ల మంచిగా కాదు అది. కానీ వెన్ హీ వాన్, ఎప్పుడైతే మిస్టర్ మోడీ ఆ ఈవీఎం మిషన్లతో గెలిచిండో, దెన్ ఆయన తర్వాత ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈవీఎం మిషన్లు అన్ని ఆయన చేతిలో ఆయన చెప్పినట్టు వినే ఈవీఎం మిషన్లు అయినాయి కాబట్టి. జస్ట్ ఈ ఎలక్షన్ లోనే, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లోనే మోడీ పైన 4 సార్లు ఫిర్యాదు చేస్తే 4 సార్లు ఎలక్షన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎందుకు?
అంటే మోడీ పైన ఏమి యాక్షన్ తీసుకోరా? వై? సి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో బీజేపీ నియర్లీ ఒక 450 స్థానాలకు పైగా పోటీ చేస్తుంది. 450 స్థానాల కంటే ఒక్కొక్క స్థానంలో 95 లక్షల కన్నా మించి ఖర్చు చేయొద్దు. కానీ వాళ్ళు యావరేజ్ గా లెక్కేసుకుంటే 420-430 crores మాత్రమే వాళ్ళు ఖర్చు చేయాలి ఓవరాల్ గా. బట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోనే రాసి పెట్టుంది వీళ్ళు ఎంత ఖర్చు చేసారు అన్నది. 1300 కోట్ల దాకా ఖర్చు చేశారు. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోదు. చట్ట ప్రకారం కనుక వెళ్తే నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందనుకుంటే బీజేపీ పార్టీ మొత్తాన్ని కూడా ఈ దేశం నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. అంటే యాక్షన్ నిజంగా తీసుకోవాలనుకుంటే బీజేపీ పార్టీపై అనర్హత వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఆఖరికి ఈ దేశంలో ఉన్న మీడియా కూడా మోడీ కాళ్ళ కింద పనిచేస్తూ డిక్టేటర్షిప్ రానికి ప్రోత్సహిస్తుంది. ఈ మోడీ డిక్టేటర్షిప్ ని ఏ లెవెల్లో ప్రోత్సహిస్తున్నారంటే ఏదైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాయో న్యూస్లు అది మీడియాలో కనిపించే. ఈ దేశంలో చనిపోతున్న యువత గురించి మీడియాలో కనిపించదు. మణిపూర్లో జరుగుతున్న హింస గురించి మీడియాలో కనిపించదు. ఆడపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి మీడియా పైన కనిపించదు. రూపాయి వాల్యూ పడిపోతుంది ఇప్పటివరకు మీడియాలో కనిపించదు. ఈ రోజు ఉగ్రవాదులు వచ్చి ఎక్కడైతే ఈ దేశంలో ఉన్న ప్రజలను చంపుతున్నారో అది మీడియా పైన కనిపించదు. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు నిజం తెలిస్తే వాళ్ళు ఓట్లు వేయరు కాబట్టి. సో ఇక్కడ స్ట్రాటజీకి ఏం లేదు. ఏదైతే డప్పు కొట్టుకునే వీడియోలు ఉంటే అవి మాత్రమే మీడియాలో కనిపిస్తే మిగతా ఏవి కనిపించాయి వీళ్ళకు. ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి ఖచ్చితంగా మీడియా చూపించదు. మోడీ ఉన్న రోజులు ఖచ్చితంగా చెప్తున్నది. ఖచ్చితంగా మీడియా చూపించని రోజులు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు దానిపైన అవగాహన రాదు. దేశ ప్రజలు ఏం చెప్తే నమ్మే విధంలో ఉంటారు. ఇప్పుడు బేసిక్ గా మోడీ స్ట్రాటజీస్ ఎట్లుంటాయంటే ప్రజలను బ్రెయిన్ వాష్ చేయాలి. ప్రజలు అమాయకులు. ప్రజలకు బీజేపీ కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ ప్రజలు ఉండరు. ప్రజలు భారతదేశ ప్రజలు ఉంటారు. ప్రజల అమాయకులు. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మోసగించడం మాత్రమే మోడీ పెట్టుకున్న పని. నిజాలు వాళ్ళకి తెలియనియో, వాళ్ళు ఎంత మోసపోతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియనియో. ఈ రోజు ఈ దేశంలో రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తెలియనియో. రైతుల పైసలు తీసుకెళ్లి కార్పొరేట్ల చేతిలో పెడుతుర్రు, అది ప్రజలకు తెలియనియడు. అది అసలు ఇప్పటిదాకా ఒక న్యూస్ ఛానల్లో రాదు. 15 లక్షల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఒక న్యూస్ ఛానల్లో రాదు. ఈరోజు ఇండైరెక్ట్ గా ఒక కులాన్ని ఈ దేశంలో నుంచి పంపిద్దామని చూస్తున్నా, అది న్యూస్ ఛానల్లో రాదు. కేవలం వీళ్ళు డప్పు కొట్టుకునేటి మాత్రమే న్యూస్ ఛానల్లో వస్తాయి. న్యూస్ ఛానల్ వాళ్ళ చేతి కింద చెంచాలాగా పనిచేస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్ కాదు, సమ్ 80% న్యూస్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఆ న్యూస్ ఛానల్ ఏవైతే నిజాలు బయట పెడతామని చూస్తున్నాయి వాళ్ళ ఓనర్ల పైన, దాంట్లో పనిచేసే వాళ్ళ పైన కేసులు ఉంటాయి. వాళ్ళని జైలు వేస్తారు. మళ్ళీ ఆ న్యూస్ ఛానల్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తారు. అంతే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతకనిద్దాం, ప్రజలకి నిజాలు తెలియజేద్దాం. ప్రజలు ఏమనుకుంటే అది చేస్తున్నారు. ఈ దేశంలో కాన్సెప్ట్ ఉంటలేదు. ఒకవేళ ఈ ఎలక్షన్ లో గనక బీజేపీ గెలిస్తే ఈ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అవుతుంది. ఈ ఎలక్షన్ తర్వాత భారతదేశంలో ఎలక్షన్స్ కావు. ప్రజలు బీజేపీ చేతి నీళ్ళు తాకుండా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలవాలనో ఏదో గెలవాలనో నేను చెప్తున్నా ముచ్చట. ఇవన్నీ ఫ్యాక్ట్. చూడండి, మన ధ్రువరాతే వీడియోస్ చూడండి, ఆయన చెప్తాడు ఇవన్నీ. ఆయన చెప్పినందుకు పాపం ఆయన కూడా నెగిటివ్ కామెంట్స్ ఆయన పైన ఇచ్చేసే వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఉంటారు. మేమేమన్నా ఇది మాట్లాడితే మాకు కూడా వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు కామెంట్ వాళ్ళు పనే కామెంట్లో పెట్టే ఉంటారు. కామెంట్లో పెడితే ఎవరికేం ఊడేది లేదు కదా. 2000 మందిలో ఒక 100 మంది కామెంట్లు పెట్టినంత మాత్రం ఎవరికేం కాదు. అది బేసిక్ గా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు నిజం తెలుసుకోవాలి.